కూర్చోండి, చక్కగా జాగ్రత్తగా కూర్చోండి. త్వరగా నేను ముగిస్తాను, సమయం చాలా అవుతుంది. దేవుడు గత నెలలో మనల్ని కాపాడి భయంకరమైన మండు వేసవిలో కూడా దేవుడు మనతో ఉండి నీడగా ఉండి ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా ఆరోగ్యం ఇచ్చి అద్భుతంగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. మరొక మాసాన్ని, జూన్ మాసాన్ని మొదటి ఆరాధనలో మనం ప్రవేశించేటట్లుగా దేవుడు మనకు సహాయం చేశాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ నెలంతా కూడా అనేక అద్భుతాలు చేసి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి మనల్ని, మన పరిచర్యను, సంఘాన్ని, సేవకుల్ని, దేశాన్ని, దేశ ప్రజలందరినీ దేవుడు కాపాడి ఈ నెలంతా ఆశీర్వదించి అద్భుతంగా నడిపించినట్లుగా 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, బిగ్గరగా బిగ్గరగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని పరిచర్యలు అద్భుతంగా జరగాలి. పోయిన నెలంతా, పోయిన నెల లాక్డౌన్ పడిపోయి సువార్త పరిచర్య ఆగిపోయింది. ఇక ప్రజలందరినీ దేవుడు స్వస్థపరిచి మరలా పరిచర్యని అద్భుతంగా దేవుడు జరిగించినట్లుగా ప్రతిరోజు మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. ఈ నెలలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నేను నిన్ను కాపాడెదను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 16, 17, 18 వాక్యాల్లో రాయబడి ఉంటుంది. దైవజనుడైన పౌలుతో దేవుడైన యెహోవా సెలవిచ్చేటప్పుడు, నేను నిన్ను దర్శనమిచ్చి నీతో మాట్లాడి నేను నీకు ప్రత్యక్షమైన సంగతిని నీవు ప్రజలందరికీ తెలియపరచు. నీ పాదములు మోపి నీవు లేచి నిలువుము. ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నేను నిన్ను కాపాడెదను. నేను ఈ ప్రజల వల్ల నీకు హాని కలగకుండా, అన్యజనుల వలన హాని కలగకుండా నేను నిన్ను కాపాడెదను. ఏంటండి వాగ్దానం? అందరు చెప్పండి ఒకసారి. నేను నిన్ను, గట్టిగా చెప్పండి, గట్టిగా బిగ్గరగా చెప్పండి. నేను నిన్ను కాపాడుతాను. చూడండి, స్వజనుల ద్వారా, అన్యజనుల ద్వారా హాని కలగకుండా, అంటే హాని తలపెట్టేటువంటి మనుషులు, అలాగే అన్యులు, స్వజనులు, అలాగే ప్రకృతిలో వైపరీత్యాలు, అలాగే మృగాలు, జంతువులు హాని తలపెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎవరు ఏ హాని తలపెట్టకపోయినా జీవితంలో ఎదురయ్యే నిందలు, సమస్యలు, అవమానాలను బట్టి తమకు తామే హాని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, ఏ హాని కలగకుండా కాపాడుతాను. వాగ్దాన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబుకి 20 సంవత్సరాల పైన కొలువు చేస్తే తన మామ దగ్గర హాని చేయాలని ఒక సైన్యాన్ని తీసుకొని, ఖడ్గాన్ని తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడైన యెహోవా లాబాను దర్శించాడు. యాకోబుతో మంచి కానీ చెడే కానీ మాట్లాడొద్దు సుమా, ఏ హానిని అతనికి తలపెట్టకూడదు. యాకోబు అంటాడు తన భార్య పిల్లలతో, మీ నాన్నగారి దగ్గర నేను చాలా కాలం కొలువు చేశాను, అయితే మీ నాన్నగారు నాకు ఏ హాని చేయకుండా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. లాబాను ఎవరు? సొంత మామయ్య. చూడండి, ఈ రోజుల్లో చాలామంది బాబాయిలు, మామయ్యలు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికొకరు హాని చేసుకునేటువంటి రోజుల్లో ఉన్నారు. పిల్లలు కుటుంబానికి హాని తలపెడుతుంటారు.
తల్లిదండ్రులు పిల్లలకి హాని చేసే వాళ్ళు ఉంటారు, ఏదో వాళ్ళు చేసేటువంటి భయంకరమైన పనులను బట్టి. స్వజనుల వలన హాని కలగకుండా కాపాడుతాను. యూదులు స్వజనులు ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటారు హాని తలపెట్టేదానికి. యేసు ప్రభు కూడా హాని చేయాలని ఎప్పుడు కనిపెట్టుకుంటున్నారు యూదులు. అన్ని జనులు చూడండి, అన్ని జనులు హాని చేయని ఉద్దేశించి షడ్రక్ మెస్సగా అబేద్నెగోలని అగ్నిగుండంలో పడేశారు. అగ్ని వారికి ఏ హాని కలగకుండా యెహోవా వారిని కాపాడెను. అంటే అన్ని జనులు హాని చేయాలని చూస్తారు. మనకున్న భక్తిని, మనకున్న ప్రార్థన జీవితాన్ని, మనకున్న ఆత్మీయ జీవితాన్ని, మనం చేసేటువంటి యథార్థమైన జీవితాన్ని, యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు, భక్తిగా జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు అన్యులు హాని తలపెట్టాలని చూస్తారు. దేవుడు అన్యుల చేతిలో పడకుండా కూడా మనల్ని కాపాడుటకు సమర్థుడు, శక్తిమంతుడై ఉన్నాడు ఆయన. అలాగే యోసేపు అన్నలు ఉన్నారు. యోసేపును కొట్టి చంపాలనుకున్నారు, కానీ వాళ్ళు ఉన్న ఒక సహోదరుడు యూదా, ఒరే వాడు మన సహోదరుడు కదా, వానికి హాని తలపెట్టడం ఎందుకు, వాడిని తీసి గోతులో పడండి, లేకపోతే శత్రువులకు అమ్మేయండి, వానికి హాని చేయవద్దు అని బ్రతిమలాడాడు యూదా. అంటే అన్నదమ్ములైనా, బంధువులైనా, రక్త సంబంధికులైనా, అన్ని జనులైనా వారికి నచ్చి మెచ్చినట్టుగా ఉన్నప్పుడు బాగుంటారు, వారికి నచ్చినట్టుగా ఉన్నప్పుడు హాని తలపెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. చూడండి, దేవుడైన యెహోవా సెలవు ఇచ్చినప్పుడు, నా పరిశుద్ధ పర్వతమందు నివసించే వారికి ఏ మృగం, ఏ తోడేలు, ఏ సింహం, ఎలాంటి సర్పం హాని చేయదు. నా పరిశుద్ధ పర్వతమందు నివసిస్తున్న మీకు క్రూర మృగాలు, జంతువులు, విష సర్పాలు, తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు లాంటి మనుషులు, క్రూర మృగాలు లాంటి మనుషులు, కుయుక్తిగా ఉండేటువంటి సర్పాలు మీకు హాని చేయవు. నా పరిశుద్ధ పర్వతం ముందు ఎవరు నివాసం చేస్తారో, నా పరిశుద్ధ పర్వతంలో ఎవరైతే ఉంటారో, ప్రత్యేకించబడి నా సన్నిధిలో ఎవరైతే నిలిచి ఉంటారో, పరిశుద్ధ పర్వతం అనబడినటువంటి నా సన్నిధి, పరిశుద్ధమైన దేవాలయం, నా సముఖంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, నా సన్నిధిలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, వాళ్ళకి ఏ హాని, ఏ మృగం, ఏ జంతువులు, వాళ్ళకి ఏ హాని కలగకుండా నేనే వారిని కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెరసాల పునాదులు కదిలినప్పుడు, బంధకాలు తెగిపోయి తలుపులు తెరవబడినప్పుడు, జైలు అధికారి ఒక కత్తి తీసుకొని వచ్చి తనకు తాను హాని చేసుకోవాలనుకున్నాడు. పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. అంటే జీవితంలో ఎదురయ్యే అవమానాలు, జీవితంలో ఎదురవుతున్న నిందలు, జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యల వలన ఎవరు వాళ్ళకి హాని తలపెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసు వాళ్ళని తొందర చేసి, వాళ్ళ ఆత్మ, వాళ్ళ మనస్సు వారిని ప్రేరేపించి, నీకు అవమానం జరిగింది, నువ్వు సమాజంలో తలెత్తుకోలేవు, నీ పిల్లల వల్ల కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ భర్త ద్వారా కావచ్చు, ఆత్మీయుల ద్వారా కావచ్చు, లేకపోతే సంఘస్థుల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు సేవకులు బుద్ధి చెప్పి గద్దించినప్పుడు అది నీకు అవమానంగా ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కూడా చాలామంది తమకు తాము హాని చేసుకునే దానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఏ హాని చేసుకోవద్దు, నేను నిన్ను కాపాడుతాను, నీకు హాని కలగకుండా కాపాడుతాను. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఈ ప్రజల మధ్యలో నిలిచిన నీవు ధైర్యంగా ఉండు, నీ పాదముల వైపు ధైర్యంగా ఉండి, నేను నీకు దర్శనమిచ్చిన సంగతిని, నీతో మాట్లాడిన సంగతి ప్రజలందరికీ చెప్పు. వాళ్ళు ఎవడు నీకు హాని తలపెట్టడు. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను కాపాడెదను. చూడండి, మనుషులు ఎవరు మనల్ని కాపాడలేరు.
రాజులు కాపాడలేరు, అధికారులు కాపాడలేరు, గుర్రాలు, రథములు, రౌతులు, డబ్బు, హోదా, వెండి, బంగారాలు ఏది మనల్ని కాపాడలేదు. మనల్ని కాపాడే దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైనా. కొట్టాలి కొట్టాలి గట్టిగా. ఆమేన్ ఆమేన్. ఎవరు నిన్ను నన్ను మనల్ని కాపాడలేరు. ఎవరి జాగ్రత్తలో వారు ఉండనని హెచ్చరించే వాళ్ళే కానీ కాపాడే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు, ఒక యేసయ్య తప్ప. చూడండి, వైరస్ విజృంభించినప్పుడు అధికారులు, నాయకులు, ప్రముఖులు, గొప్పవాళ్ళు, తోటి సహోదర సహోదరులు, చివరికి దైవ సేవకులు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మాస్కులు ధరించుకోండి, సోషల్ డిస్టెన్స్తో ఉండండి, శానిటైజర్ దగ్గరే పెట్టుకోండి, కాళ్ళకు సాక్సులు ధరించుకోండి, చేతులకు గ్లౌస్ పెట్టుకోండి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ సంచరించవద్దు, గుంపులు గుంపులుగా ఉండొద్దు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని చెప్పిన వాళ్ళే కానీ నేను నిన్ను కాపాడుతానని చెప్పిన వాళ్ళు లేరు. కానీ దేవుడు వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు, నేను నిన్ను కాపాడుతాను. ఏ మనుష్యుడు కాపాడలేడు. కొన్ని సందర్భాల్లో నీ డబ్బు నిన్ను కాపాడదు. వైరస్ విజృంభిస్తున్నప్పుడు చాలామంది తమను తాము కాపాడుకోవాలని హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టారు, ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ కాపాడలేని పరిస్థితి, తమను తాము కాపాడుకోలేని పరిస్థితి. చివరికి సమాధి తలుపులు తెరబడి స్వాగతం పలికై నేలపాలైపోయారు, మట్టిలో కలిసిపోయారు చాలామంది. కానీ నిన్ను నన్ను మనల్ని మనం ఆరాధించే యేసయ్య కంటికి రెప్పలా కాపాడి నేటి వరకు ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? ఇంకా 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 రాబోయే కాలం నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని దేవుడు కాపాడి నడిపించునుగాక. ఎలాంటి భయంకరమైన రోజులు వచ్చినా దేవుడు కంటికి రెప్పలా మనల్ని కాపాడునుగాక. చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. చూడండి ఎలా కాపాడుతాడు ఆయన. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడినట్లుగా సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మరొకసారి చదవమ్మా. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడినట్లు యెరూషలేమును కాపాడును. చూడండి, కాపాడుచు విడిపిస్తాడు, హాని చేయకుండా తప్పిస్తాడు. చూడండి, పక్షులు ఎగురుతూ ఎగురుతూ తమ పిల్లల్ని కాపాడుతాయంట. అలా యెరూషలేముని కాపాడుతా, హాని కలగకుండా తప్పిస్తా. చూడండి, యెరూషలేం అంటే దేవుడు కోరుకున్నటి ఒక ప్రత్యేకమైన స్థలం. యెరూషలేం అంటే దేవుడు కోరుకున్న ఒక ప్రత్యేకమైన స్థలం. అది యెరూషలేము ఆయనకి నివాసం. సియోనుని దేవుడు ఏర్పరచుకున్నాడు, యెరూషలేమును ఆయన కోరుకున్నాడు. అది దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ఒక చోటు యెరూషలేం. నా ప్రియ సహోదరులారా, యెరూషలేములో ఉన్న ప్రజల్ని దేవుడు కాపాడుతానని సెలవిస్తున్నాడు. హాని చేయకుండా నేను తప్పిస్తాను, కాపాడుతానని చెప్తున్నాడు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు వరకు యెరూషలేము దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ కంట్రీ మీదకి మన శత్రువులు యుద్ధం చేశారు.
భయంకరమైన యుద్ధాలు జరిగాయి పోయిన నెలలో. ఎన్ని యుద్ధాలండి! పాలస్తీనా ప్రజలు కానీ, ఆ గాజా పట్టణంలో ఉన్న వాళ్ళు కానీ ఎన్ని దాడులు జరిపించారంటే అన్ని దాడులు జరిపించారు. కానీ దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు భౌతికంగా ఉన్న యెరూషలేముని, ఆత్మీయమైనటువంటి యెరూషలేము అంటే మనమే. యెరూషలేము శాంతికి నిలయం, యెరూషలేము విశ్రాంతి స్థలం, యెరూషలేము దేవుని మందిరం, యెరూషలేము దేవుడు ఏర్పరచుకున్న స్థలం. భౌతికమైన యెరూషలేము నేటి వరకు కాపాడుతూనే ఉన్నాడు. ఎంతమంది శత్రువుల ప్రాంతంలో దాడి జరిగించిన ఆత్మ సంబంధమైన యెరూషలేముని మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతాడంటే పక్షి తన పిల్లల మీద ఎగురుచు. చూడండి, పక్షిరాజు గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ ఖండంలో పక్షిరాజు తమ గూడు రేపి, తమ చేతులతో తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని రెక్కల మీద ఎత్తుకొని వాటిని మోస్తూ యెహోవా కాపాడుతాడు. ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 11వ వాక్యం ఆ సంగతులు రాయబడి ఉంటాయి. పక్షిరాజు గూడు రేపి తన పిల్లల్ని మీద అల్లాడుచు పట్టుకొని మోసినట్లుగా యెహోవా కాపాడుతాడు, యెహోవా వానిని నడిపిస్తాడని రాయబడి ఉంటుంది. తన చేతులతో తన గూడు రేపుతుంది పక్షిరాజు, పిల్లల పైన అల్లాడుచు ఉంటుందంట. పడిపోతున్నామనే సమయానికి అమాంతంగా వచ్చి రెక్కలు జాపి రెక్కల మీద ఎత్తుకొని అంతులేని గగన శిఖరాలకు తీసుకొని వెళ్తుంది. చూడండి, మరలా అక్కడి నుంచి వదిలిపెట్టి మరలా అల్లాడుకుంటూ రెక్కలు చాపి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగురుకుంటూ వచ్చి రెక్కలు చాపి తన పిల్లల తల మీద తీసుకొని మోసుకొని వెళ్తూ ఉంది. ఎందుకంటే వాటికి ఎగరడం నేర్పించాలని, రెక్కలు చాపి అవి కూడా తనలాగా ఎగరాలని. కానీ పడిపోనివ్వదు, నేలపాలు అవ్వనివ్వదు, పొరపాటున కింద పడనివ్వదు, తల పగలనివ్వదు, నేలపాలు అవ్వనివ్వదు. అలాగే కాపాడుతూ ఉంటుంది పక్షిరాజు. దేవుడు తన పిల్లలైన మనల్ని, పక్షులు తమ పిల్లలపైన అల్లాడుచు ఎలా కాపాడుతుంటాయో, నువ్వు భయంకరమైన శోధన వచ్చింది, మరణకరమైన వ్యాధులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇక పడిపోతావేమో, నశించిపోతావేమో, ఎవరి కంటికి కనబడకుండా దూరం అయిపోతామో అనుకున్న సమయానికి మెరుపులాగా వస్తాడు ఆయన. మెరుపులాగొచ్చి వెంటనే రెక్కలు చాపి అంతులేని గగన శిఖరాలకు తీసుకొని వెళ్తాడు. ఇది దేవుడు కాపాడే విధానం. నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుందండి, 4వ వాక్యంలో. 19వ అధ్యాయం 4వ వాక్యం. ఐగుప్తీయులకు నేను ఏమి చేశానో మిమ్ములను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎలా చేర్చుకున్నానో మీరు చూశారు. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇశ్రాయేలులారా వినండి, ఐగుప్తులో నుండి మిమ్మల్ని ఎలా వెలుపలికి తీసుకుని వచ్చాను తెలుసా? మర్చిపోయారా? గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసి చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకున్నా. మండు వేసవిలో నా రెక్కల చాటును దాచాను. దారి కానరాని పరిస్థితి, ఎడారిలో మీరు నడవలేని పరిస్థితుల్లో నేను మిమ్మల్ని మోసాను. మీ కాళ్ళు వాయలేదు, చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు చినిగిపోలేదు, పాతగిల్లలేదు. నేను మోసా.
నా దగ్గరికి చేర్చుకున్నా మీరు నడిచే మార్గం అంతట్లో పక్షిరాజు తన పిల్లల్ని మోసినట్లుగానే మోసా. ఈ రోజు వరకు దేవుడు మనల్ని మోస్తూనే ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథంలో ఆ మాట మరలా ప్రవక్త అయిన యెషయా ప్రవచించేటప్పుడు, పూర్వ దినములలో ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. 63వ అధ్యాయం 9వ వాక్యం యెషయా గ్రంథం. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండి తీసుకొని వచ్చెను, ప్రేమ చేతను తాలిమి చేతను విమోచించెను. పూర్వ దినములలో ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాడు. పూర్వ దినాల్లో భుజాల మీద ఎత్తుకున్నాడు, రెక్కల మీద మోసుకొని వచ్చాడు. ఈ రోజు వరకు మనం కాపాడబడుతున్నాం అంటే అది కేవలం దేవుని కృప. దేవుడు మనల్ని మోస్తూనే ఉన్నాడు, మనల్ని భరిస్తూనే ఉన్నాడు, సహిస్తూనే ఉన్నాడు, మనల్ని రెక్కల మీద మోస్తూనే ఉన్నాడు. ఈరోజు వరకు నీకు ముందు కూడా ఆయన రెక్కల మీద నిన్ను ఆయన ఎత్తుకొని కాపాడి నడిపించునుగాక. నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రెక్కల మీద ఎత్తుకొని కాపాడునుగాక. ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు మన పితరులను మోసినట్లుగా ఆయన మాట జాగ్రత్తగా విని వాటి ప్రకారం జీవించే మనలను, ఇశ్రాయేలులారా మీరు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం మీరు జీవిస్తే మీరు నాకు స్వకీయ సంపద. ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ, నేనైనా మీరైనా, ఆయన మాట శ్రద్ధగా విని వాటి ప్రకారం మనం జీవిస్తే ఆయన మనల్ని మోస్తూనే ఉంటాడండి. ఆయన మనల్ని ఎత్తుకొని కాపాడుతూనే ఉంటాడండి. దేవుడు విడిచిపెట్టడండి. శ్రద్ధగా దేవుని వాక్యం విని వాటి ప్రకారం జీవిస్తున్న నిన్ను పూర్వదినములలో మన పితరులని మోసినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని రెక్కల మీద ఎత్తుకొని కాపాడునుగాక. ఆమేన్. రెక్కల చాటును కప్పి భద్రపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటును భద్రపరిచి కాపాడుతుంటుంది. అటు ఏ శత్రువు వచ్చినా, ఏ పక్షులు వచ్చినా, ఎలాంటి హాని కలుగజేసే సర్పాలు వచ్చినా అది తన రెక్కల చాటును దాచిపెట్టుకొని ఉంటుంది. ఎవరైనా పిల్లలకు హాని చేయాలని వస్తే అమాంతంగా వచ్చి ఒక్కసారిగా పొడి చేస్తుందండి. ఒక చోట కోడి తన పిల్లల్ని రెక్కల చాటును దాచి కాపాడుతుంటే 3 సర్పాలు వచ్చాయండి. ఎవరో చిన్న వీడియో క్లిప్ పెట్టారు, వీడియో తీసి. విష సర్పాలు 3 వచ్చి వాటిని ఆ పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పోవాలని చూస్తూ ఉన్నాయి. ఆ తల్లి పొడుస్తూ ఉంది వాటిని 3టిని. పెద్ద పెద్ద సర్పాలండి. నల్ల త్రాసులు కొన్ని అమాంతంగా వస్తున్నాయి. ఆ పక్షి దాటిని ముఖం మీద పొడు, పడగ విప్పి వస్తుంటే అది ముఖం మీద పొడుస్తుంది. ఎంత దగ్గరికి వచ్చినా రానివ్వకుండా పొడుస్తూనే ఉంది. విష సర్పాలు, శోధనలు, సమస్యలు ఎన్ని వచ్చినా పక్షి పిల్లల్ని కాపాడినట్లుగా మన ప్రార్థన మనల్ని కాపాడుతుంటుంది. మనం దేవుని సన్నిధిలో నడిచే విధానాన్ని బట్టి, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆ వాక్యమే మనల్ని కాపాడుతుంది. వాక్యమైన దేవుడే మనల్ని కాపాడుతాడు. నువ్వు నా ఉపదేశాన్ని జాగ్రత్తగా విను, నా ఆజ్ఞల్ని నువ్వు అవలంబించు. నువ్వు నాకు స్వకీయ సంపదగా ఉన్నప్పుడు గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని మోసినట్లుగా మోసి నేను కాపాడుతాను. నా ప్రియ సహోదరులారా, దేవుడు కాపాడుటకు సమర్థుడు, శక్తి గలవాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే
సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నా ఉపదేశాన్ని నువ్వు అవలంబించి వాటి ప్రకారం జీవిస్తే ఆ ఉపదేశం నువ్వు పడుకున్నప్పుడు అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ముచ్చటిస్తుంది. 6వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి ఆ సంగతులు సామెతల గ్రంథంలో. త్రోవలో వెళ్ళుచున్నప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, పడుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది. నా వాక్యం, నేను వాక్యమైన దేవుణ్ణి, నీ ఉపదేశాన్ని అవలంబించు. త్రోవలో వెళ్ళినప్పుడు నడిపిస్తుంది, పడుకున్నప్పుడు నిన్ను, ఎంత అద్భుతం అండి, పడుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది, మేల్కొని ఉన్నప్పుడు అంతా చెవి దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. చూడండి, ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన గద్దింపులు, అవి జీవ మార్గములు. చెడు స్నేహితుల దగ్గరికి పోకుండా పరస్త్రీలు మాట్లాడే ఇచ్చకపు మాటలు లోబడకుండా ఉండునట్లుగా కాపాడుతూ ఉంటాయి. పాపంలో పడిపోకుండా వాక్యం కాపాడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ముచ్చటిస్తుంది, ధైర్యపరిచే మాటలు. ప్రయాణం చేస్తున్నప్పుడు నడిపిస్తుంది, పడుకున్నప్పుడు కాపాడుతుంటుంది వాక్యం. ఎంత అద్భుతం అండి! దేవుని ఉపదేశాలు, దేవుని వాక్యాలు విని వాటి ప్రకారం జీవించండి. నేను మిమ్మల్ని మోస్తాను, నేను మిమ్మల్ని ఎత్తుకొని కాపాడుతాను. దేవుడైన యెహోవా ఒక పక్షిరాజు వలె దిగి వచ్చి హాని కలగకుండా కాపాడబోతున్నాడు. ప్రతి ఒక్కరు, వాక్యం విన్న ప్రతి ఒక్కరు, వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిగా, నీ హృదయాన్ని దేవుని మందిరముగా మలచి వాక్యానుసారంగా జీవించి నీ హృదయం అనే ఆలయంలో దేవుని వాక్యానికి చోటిచ్చి వాటి ప్రకారం జీవిస్తున్న నిన్ను దేవుడు కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా 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 కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్షిరాజు పిల్లల్ని కాపాడినట్లుగా శోధనలు వస్తాయా? దగ్గర రానివ్వదు దేవుడు, రానివ్వడు. పక్షి తన పిల్లల దగ్గరికి రానివ్వదు ఏ శోధనని. ఎలాంటి సర్పాలను కూడా దగ్గర రానివ్వదు. మోకం మీద పడుస్తాయి పక్షులు, కళ్ళు కనపడకుండా చేస్తాయి. ఒక దర్శనంలో ఒక సర్పం వచ్చిందంటండి. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో దిగి వచ్చి వాటి కళ్ళను పొడిచి 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 ఆ సర్పానికి కళ్ళు కనపడడం కూడా గుడ్డితనం కలిగేసిందట. ఒక దర్శనం. మా సేవకులు ప్రార్థన చేస్తుంటే వచ్చిన దర్శనం. పొడిచి పొడిచి కళ్ళ మీద పొడిచి పొడిచి కళ్ళు కనపడకుండా దాన్ని దగ్గర రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చి విష సర్పాలు ఏ హాని దరి చేరకుండా పరిశుద్ధాత్ముడే పక్షి పిల్లల్ని కాపాడినట్లుగా పావుర రూపంలో దిగి వచ్చి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. ఇంకా 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 పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మనల్ని అందరినీ అద్భుతంగా కాపాడునుగాక. ఏ శోధనలో పడకుండా కాపాడునుగాక, ఏ సమస్యల్లో పడకుండా కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ప్రధాన దూతగా ప్రత్యక్షమై తన పిల్లల్ని కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పాత నిబంధనలో ప్రధాన దూత అంటే సర్వశక్తి గల దేవుడే ప్రధాన దూతగా ప్రత్యక్షమయ్యేవాడు. కొత్త నిబంధనలో తను ఏర్పరచుకున్న తన దూతల్ని పంపినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వాక్యం చదువుతారా? 23వ అధ్యాయం 20వ వాక్యం. నిర్గమకాండం.
త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నేను మీకు ముందుగా పంపెదను. ఒక దూతని మీకు ముందుగా పంపుతాను. త్రోవలో మిమ్మల్ని కాపాడి నేను చెప్పిన చోటుకి మిమ్మల్ని రప్పించేంత వరకు ఒక దూతను పంపి మిమ్మల్ని కాపాడుతా. దూతలని, దేవదూతల్ని ఆయన పంపి కాపాడుతాడు. చూడండి, పేతురుని చెరసాల్లో వేశారు. తెల్లారితే ఆయనకు మరణశిక్ష విధించాలి. ఆ రాత్రి ప్రభువు దూత వచ్చి చెరసాలలో నుండి పేతురుని వెలుపలికి తీసుకొని వచ్చింది. ప్రభువు దూత. తెల్లారితే మరణదండన విధించబడుతుంది, మరణశిక్ష విధించబడుతుంది. పేతురు గారు చెరసాలలో బంధించబడ్డాడు. సంఘం ఏం చేస్తుంది? ఆయన కొరకు కాపాడమని ప్రార్థన చేస్తుంది. దైవ సేవకుని చెరసాల్లో నుండి విడిపించమని ప్రార్థిస్తుంది. ప్రార్థించే సంఘం ఉన్నంత కాలం దైవ సేవకుడు కాపాడబడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దాసులు కాపాడబడుతూనే ఉంటారు. సంఘం సేవకుల నిమిత్తం, పరిచర్య నిమిత్తమై, తోటి విశ్వాసం నిమిత్తమై ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రభు తన దూతను పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన దూతను పంపి కాపాడుతాడు. దూతలంటే దేవుని సేవకులు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దేవుని దూతలు వాయువులుగా ఉంటారని. ఆ మాట మీరు ఎప్పుడైనా చదివారండి? తన దూతలని ఆయన వాయువులుగా. అంటే వాయువు అంటే ఏంటండి వాయువు అంటే? గట్టిగా చెప్పండి. ఏంటి వాయువు అంటే? ప్రైజ్ ది లార్డ్. ఒక గాలి. ప్రైజ్ ది లార్డ్. వాయువులుగాను, మెరుపు లాంటి వ్యక్తులుగాను తన దూతలు ఉంటారు. ఎంత అద్భుతమైన మాట అండి. తన సేవకుల్ని ఖడ్గజ్వాలలుగా, అగ్ని జ్వాలలుగా, వాయువులుగా, తన దూతల్ని వాయువులుగా, మెరుపులాగా వస్తారు. మెరుపులాగా. ఎవరో సూసైడ్ చేసుకుందామని వెళ్తున్నారంట, ఆత్మహత్య చేసుకుని చనిపోదాం, జీవితం మీద విరక్తి కలిగని. యేసన్న గారి పాట ఒక వాయువులాగా, ఒక గాలిలాగా, ఒక మెరుపులాగా వెళ్ళిందంట. అలా గుండెల్ని తాకిందండి. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా. గట్టిగా చప్పట్లు. సర్వజనులారా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలనుంది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, మహోన్నతుడా, మహోన్నతుడా. ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, నీ కృపలో నేను నా జీవిత. హల్లెలూయా. ఒక బలంగా వీచే గాలి వలె, మెరుపులాగా ఆయన పాట వెళ్ళి ఆ గుండెల్ని తాకినప్పుడు
సూసైడ్ చేసుకొని వెళ్ళాలనుకుని ఆ మనిషి మరలా తిరిగి వచ్చి ఆ పాట ఎక్కడైనా పడుతున్నా అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసంలో సభ్యుడిగా చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దూతను పంపి కాపాడుతాడు. సేవకులకు దూతల వలె ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య, నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి రూమ్కి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా విసిగించారు నన్ను, మాతో పాటు పార్టీ చేసేదానికి రారని, మందు తాగేదానికి, విలాసంగా జీవించేదానికి. అందరు తీసుకొచ్చి పెట్టి రెడీగా పెట్టున్నారు. ఇక మందు బాటిల్ అంతా మందు విందు. ఇక పడిపోయే స్థితి నా పరిస్థితి. ఇంకా పడిపోతాను నేను. ఇక ఇంచుమించుగా అరగంట నుంచి విసిగిస్తున్నారు వాళ్ళ. వేరే ఆప్షన్ లేదు నాకు, ఎక్కడికి వెళ్ళేదానికి ఆప్షన్ లేదు. అరే ఎందుకో మీరు సడన్గా ఫోన్ చేశారు, నాకు సడన్గా ఫోన్ చేశారు. నేను వెంటనే చిన్న ఫోన్ వచ్చింది, అర్జెంటుగా ఫోన్ వచ్చిందని చెప్పి బయటకు వచ్చి తప్పించుకొని వచ్చేసాను అంటే మందిరానికి. ఆ రోజు మీ ఫోన్ రాకపోతే నేను వాళ్ళతో కలిసి మందు విందు ఇంకా పాపంలో పడిపోయి మరలా దేవుని సన్నిధికి దూరం అయిపోయేవాన్నేమో. మెరుపులాగా మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేశారంటే అర్జెంటుగా రమ్మన్నారు. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి ఎన్ని చెప్పినా వినట్లేదు. ఆ రోజున నా ఫ్రెండ్స్ అంతా నేను పాపంలో పడిపోకుండా మరలా తాగుడు వ్యసనాల్లో పడిపోకుండా దేవుడు నన్ను వెలుపలికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, రెడ్డి ల్యాబ్లో పెద్ద జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ అద్భుతంగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. చూడండి, ఒక దైవ సేవకుడు దేవుని దూతలాగా, మెరుపులాగా, ఒక వాయువులాగా, గాలి వలె. నా ప్రియ సహోదరులారా, దేవదూతల్ని ఆయన పంపుతాడు. ప్రభు దూతలు వస్తాయి, లేకపోతే తన సేవకులే, ఆయన సేవకులే మెరుపులాగా వెళ్ళి కాపాడుతుంటారు కొన్ని సందర్భాల్లో. అన్నయ్య, మాకేదో సమస్య వచ్చింది, ఆ రోజు అందరం ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాం. ఎందుకో సేవకులు వచ్చారు ఆ రోజు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. మా ఆలోచనలని తారుమారం అయిపోయి దేవుని ఆలోచనలు జరిగాయి. ఈరోజు నేను, నా పిల్లలు, నా కుటుంబం సజీవు లెక్కలు ఉన్నామంటే కేవలం దేవుని సేవకులు చేసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి సేవకులు వాళ్ళ ప్రార్థన ప్రభు దూతగా పంపుతాడు సేవకుల్ని. అయ్యా, యేసన్ గారు దర్శనంలో వచ్చారయ్యా, పాస్టర్ గారు మీరు కూడా దర్శనంలో వచ్చారయ్యా, ఏదో బాధలో ఉన్నానయ్యా, వచ్చి మాట్లాడితే ఎంతో ఆదరణ కలిగింది బాబు, పలానా సేవకులు వచ్చారయ్యా అని చెప్తుంటారు చాలామంది. నాకు విచిత్రంగా ఉంటుంది. అప్పుడు నేను ఈ వాక్యం చదివినప్పుడు, ఓహో, దేవుని దూతలుగా ఆయన పంపుతాడని. చిన్నపిల్లల పక్షాన దేవదూతల్ని పెడతాడంట ఆయన. చిన్నపిల్లలు మీరు తృణీకరించొద్దు, వీరు దూతలు దేవుని ముఖ దర్శనం చేస్తుంటారు ఎప్పుడు. ఆ మాట చదవండి, చాలా అద్భుతంగా విచిత్రంగా ఉంటుంది ఆ మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వాక్యం. 9-10 వాక్యాలు చదువుతారు, వినండి. 18వ అధ్యాయం 9-10 వాక్యాలు. ఈ చిన్నవానిలో ఒకరినైనను మీరు తృణీకరింపవద్దు. తృణీకరించకుండా చూసుకొని జాగ్రత్తగా ఉండండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ, పరలోకమందున్న నా తండ్రి ముఖాన్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు కనెక్షన్ ఉంటుంది తండ్రికి దూతలకి. ఎవరైనా పిల్లల్ని తృణీకరించారనుకోండి, దేవదూతలు వెంటనే దేవునికి ఫిర్యాదు చేస్తాయి. అయ్యా, ఆ పిల్లల్ని పలానా వాళ్ళు తృణీకరిస్తున్నారు, ఆ పిల్లల్ని ఊరికే కొడుతున్నారు తల్లిదండ్రులు, ఆ పిల్లల్ని ఊరికే విసిగిస్తున్నారు. అంటే మరీ ఓవర్గా తప్పు చేస్తే కొట్టాలి, కానీ గొడ్డును బాధినట్టుగా బాధకూడదు. చురుగ్గా ఒకటి తగిలిస్తే
సెటరేట్ అయిపోతారు పిల్లలు. కానీ సావు దెబ్బలు మాత్రం కొట్టకూడదండి. గొంతు మీద కాలేసి తొక్కే తల్లులు కూడా లేకపోలేదు, ఉంటారు. ఒకడు స్కూల్కి వెళ్ళలేదే నా తల్లి జర 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 కొట్టి ఈడ్చుకొని బయటకు వచ్చి పిండి బస్తాను మోసుకెళ్ళినట్టుగా మోసుకెళ్తున్నాడు. 2 కాళ్ళు ఒకడు పట్టుకుంటే ఈ తల్లి చేతులు పట్టుకుంటే జర జర ఈడ్చుకొని వెళ్తున్నారు. వారి దూతలు, ఎవరి దూతలు? పిల్లల పక్షాన దూతలు ఉంటారు, జాగ్రత్త. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఆ పిల్లల ప్రక్కన ఒక దేవదూత ఉంటుంది ఎప్పుడు. ఆ దేవదూత ఈ పిల్లల్ని కాపాడుకుంటూ దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉంటుంది. సమస్య వచ్చింది అనుకోండి, ఎవరైనా సమస్య తెచ్చిపెట్టారనుకోండి పిల్లలకి, దేవుడు వెంటనే చూస్తాడు. మీ పిల్లల్ని మీరు కాపాడాల్సిన అవసరం లేదు, దేవదూతలు కాపాడుతాయి. మీరు ఓవర్గా ప్రార్థించొద్దు. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలని ప్రార్థన మాని, చర్చి మాని, ఇంకా ఉపవాస ప్రార్థన లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు, కృతజ్ఞత కూటం లేదు, పరిచర్య లేదు, ఏమీ లేదు. ఎప్పుడు పిల్లలు 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 పిల్లలని వాడిని కదలనివ్వరు, మెదలనివ్వరు, అటు పోనివ్వరు, ఇటు పోనివ్వరు. నీ పిల్లలకు నీకు నీ పిల్లలు ఎంత ముఖ్యమో అంతకంటే దేవునికి చాలా ప్రాముఖ్యం. ఆమేన్. థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లల మీద పడుతుంది అనే మాట చెప్తున్నారు, మనం వింటున్నాం. మీ పిల్లల్ని దేవదూతలు కాపాడునుగాక. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి ఆమేనని. నీ కుమారులని దేవదూతలు కాపాడునుగాక, నీ కుమార్తెల్ని దేవదూతలు కాపాడునుగాక. వారి దూతలు ఎల్లప్పుడూ పరలోకమందున తండ్రి ముఖదర్శనం చేస్తూనే ఉంటాయి. మీ పిల్లల పక్షాన దేవుడు తన దూతల్ని ఉంచాడు, తన దూతల్ని ప్రత్యేకించి పెట్టాడు. మీ చంటి పిల్లల్ని దేవుడు కాపాడేదానికి దూతలకు ఆజ్ఞాపించి పెట్టాడు. మీ పిల్లల్ని మీరు కాపాడేదానికంటే ఎక్కువగా దేవదూతలు కాపాడబోతున్నాయి. ప్రభు దూత కాపాడబోతుంది. అబ్రహాం చెయ్యి ఎత్తాడు, ఖడ్గం ఎత్తాడు. ఎవరిని చంపాలని? కుమారుని బలి ఇవ్వాలని. అలాగే దూషణ ఖడ్గాన్ని చేత పట్టుకొని పైకి ఎత్తాడండి. కాళ్ళు చేతులు బంధించి కత్తి పైకి ఎత్తితే యెహోవా దూత ప్రత్యక్షమైందట. ఆదికాండం 22వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. చదవండి. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా పిలిచి, ఆ చిన్నవాణి మీద చేయి వేయద్దు, అతన్ని ఏమీ చేయొద్దు. ఒక్కగానొక్క కుమారుని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. గొప్ప జనముగా చేస్తాను. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. కానీ ఖడ్గమెత్తి చంపాలి, బలి ఇవ్వాలనుకున్నాడు. ఆకాశనుడి యెహోవా దూత వచ్చింది. ఆ చిన్నవాని మీద చేయి వేయద్దు, వానికి ఏ హాని తలపెట్టవద్దు, హాని చేయవద్దు, వాడిని చంపవద్దు, నేను వాడిని ఆశీర్వదిస్తాను. చూడండి, ఇప్పుడు ఇస్సాకు పక్షాన దేవదూత ఉన్నట్ట లేనట్ట? గట్టిగా చెప్పండి మీరు. హాగరు పిల్లని ఇసురు కొట్టిందండి. దేవదూత దిగి వచ్చిందా లేదా? హాగరు, ఎందుకు కంగారు పడుతున్నావు? చిన్నవాని మొరనే విన్నాను, వాడిని నేను ఆశీర్వదిస్తాను, వాడి దాహం తీరుస్తాను. కళ్ళు సరిగా తెరిచి చూడు, అక్కడ నీటి ఓటు ఉంది, ఎందుకు కంగారు పడుతున్నావు? కళ్ళు తెరిచి చూడకుండా ఊరికే కంగారు. కొంతమందికి అడావుడి పడుతుంటారు. నిమ్మలించి నిదానించి చూడండి. కంగారులో ఏమి అర్థం కాదు, ఏమి కనబడవు, ఏమి వినపడవు. నీ కంగారే నీకు అన్ని నష్టాన్ని తెచ్చిపెడుతుంటుంది. కొంతమంది కంగారు ఎక్కువ, బీపీ
ప్రతిదానికి టెన్షన్ పడిపోతుంటారు. దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. మీ కలతలు కలవరాలన్నీ తొలగిస్తారు. ప్రక్కనే ఉంటుంది సమాధానం. ఆ చిన్నవానికి నేను హాని తలపెట్టిన వాడిని కాపాడి ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను. ఎందుకు కంగారు పడుతున్నావు? పిల్లల విషయం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అబ్రహాం, నేను వాడిని ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తా. నువ్వు కంగారు పడద్దు. నీ పిల్లలు నేను కాపాడుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్న ఒక సాక్ష్యం విన్నా. ఒక అబ్బాయి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. చిన్నపిల్లడు అంటే మరీ చిన్నపిల్లడు ఏం కాదులేండి. హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్స్ చెప్పారు, వాళ్ళు ఈ అబ్బాయి కిడ్నీలో రాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేసి చెప్పేశారు. ఆ తల్లిదండ్రులు ఏం అర్థం కాక దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేశారు. అద్భుతంగా కిడ్నీలో రాళ్ళు పడిపోయిందండి. ప్రార్థన అయిన దేవుడు అద్భుతమైన సహాయం చేసి కిడ్నీలో రాళ్ళు పడేటట్టుగా చేసి ఆపరేషన్ లేకుండా చేశాడని సాక్ష్యం చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు. వారికి ఏ బలహీనతలు వచ్చినా అవి దరి చేరకుండా మరణానికి అప్పగించకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మీ పిల్లలు మీ దగ్గర ఉండకపోవచ్చు. ఎటు వెళ్తారో తెలీదు. ఒకసారి ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ పై స్టేర్ మీద నుంచి కింద పడిపోయిందండి. ఇంకా అయిపోయింది, చనిపోయింది అనుకున్నారు. ఒక 4-5 సెకండ్ల తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్తుంది మరలా. అప్పుడు నేను అనుకున్నాను, వీరి దూతలు వీరికి తోడుగా ఉండి వీరు కాపాడుతున్నాయి. దానికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు కాపాడేటప్పుడు ఒక పక్షి రాజు వలె ఉండి ఆయన కాపాడుతాడు. రెండోదిగా తన దూతలని పంపి దైవ సేవకులని దూతలుగా ఏర్పరచుకొని దూతలని పంపి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తనలో రాయబడి ఉంటుంది కదా, దేవదూతలు నీకు హాని కలుగకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. మహోన్నతుని చాటుని ఎవరైతే నివసిస్తారో వారికి సర్వశక్తి నీడను వారిని విశ్రమించినట్లు ఏ తెగులు వారి గుడారమున రాకుండా దేవుడు కాపాడుతాడు. నీ పాదములకు రాయి తగలకుండా తమ దూతలు వారిని తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. సాతాను కూడా చెప్పాడు కదా, ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళి ఇక నుంచి కిందకి దూకేయ్యా, దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను. సాతాను కూడా తెలుసు దేవదూతలు మనల్ని కాపాడుతాయని, కానీ విశ్వాసులకు అర్థం కావట్లా. సాతాను కూడా తెలుసు నీ పిల్లల్ని దేవదూతలు ఎత్తి పట్టుకుంటాయి, కానీ విశ్వాసులకు తెలియట్లా. దైవ సేవకులకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఏ కంగారొద్దు. మీ పిల్లలు అపాయాల్లో ఉన్నారా? దేవుడు వారిని కాపాడును గాక. మీ పిల్లలు భయంకరమైన రోగాల్లో ఉన్నారా? దేవుడు వారిని రోగంలో నుండి విడిపించి కాపాడును గాక. మరణకరమైన రోగాలు ఏవైనా ఉన్నాయా? మీరే కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ బంధువుల పిల్లలు కావచ్చు, మన విశ్వాసుల పిల్లలు కావచ్చు, వారిని దేవుడు క్షేమముగా కాపాడి నడిపించునుగాక. ఏ అపాయము దరి చేరకుండా దేవుడు తన దూతలను తోడుగా ఉంచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
మీరు మీ పిల్లల గురించి ఏమీ ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. వారిని మీరు కాపాడాలి, అలాగని విడిచిపెట్టద్దు. బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి చెప్పండి, హెచ్చరించేటప్పుడు హెచ్చరించండి, నేర్పించే విషయాలంటే నేర్పించండి. ఏమి నేర్పించుకోకుండా పట్టి పట్టినట్టుగా ఉండొద్దు. క్రమశిక్షణ నేర్పించండి, డిసిప్లిన్ నేర్పించండి పిల్లలకి. ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ కాపాడే విషయంలో మాత్రం దేవుడు తన దూతల్ని పంపుతాడు. హల్లెలూయా. దానియేలు అంటున్నాడు కదా, దేవుడు తన దూతను పంపి నన్ను హాని కలగకుండా నన్ను దేవుడు కాపాడుతూ వచ్చాడు. రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుడు నన్ను తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను కట్టేసే దేవదూతల పని ఏంటో తెలుసండి. అప్పుడప్పుడు ఎవరైనా నోరు తెరిచారనుకో, నోరు కట్టేస్తాయి అంతే. దేవదూతలు అంటే వచ్చి ఊరికే కాపాడుతుంటారు అనుకోవద్దు. ఓవర్ యాక్షన్ చేస్తే నోరు కట్టేస్తాయి. దేవుని సంగతులు నమ్మకపోయినా నోరు కట్టేస్తాయి. జకరియా నమ్మలేదు కదా, ఈ సంగతులు జరిగేంతవరకు నీ నోరు, నువ్వు మౌనంగా ఉంటావు, నీ నోరు పడిపోతుంది అంతే, ఏం మాట్లాడదుగా. పలక తీసుకొచ్చి రాశాడంటే నోరు పనిచేసినట్టేనండి. పని చేయలేదు కనుక రాతపూర్వకంగా చెప్పి చూపించాడు. నోరే పని చేయాల. దేవదూత నోటి మీద కొట్టిందంటే ఒక దెబ్బ. ఒక భర్త భార్యని ఊరికే కొడతా ఉంటాడంటండి, తిడతా ఉంటాడంట, కొడతా ఉంటాడంట. ఒకసారి సడన్గా నోరు పని చేయాల, చెయ్యి పని చేయాల, మాటలు లేవు, చేతులు పని చేయట్లా. మరలా దైవ సేవకులు చెప్పి ప్రార్థన చేస్తే ఆ పడిపోయిన నోరు ఇప్పుడు మరలా బాగా మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ చెయ్యి ఇప్పుడు బాగా ఉంది. దేవదూతలు అప్పుడప్పుడు ఎవరైనా ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, నోరు పని చేయకుండా చేస్తాయి. జకరియాతో కూడా చెప్పింది కదా, నీ నోరు మాట్లాడదు, మౌనంగానే ఉంటావు ఈ కార్యం జరిగేదాకా. ప్రైజ్ ది లార్డ్. సింహాలు నోరు తెరవకుండా కట్టేసి వెళ్ళాయి, నోటిని కట్టేసి వెళ్ళిపోయిన దేవదూతలు. ఎవడని నిన్ను దూషణ మాటలు మాట్లాడుతున్నాడా, నీ మనసు కృంగదీయాలని భయంకరంగా మాట్లాడుతున్నారా? కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నాడు, అదుపు ఉండదు వాళ్ళకి. కొంతమంది మాట్లాడారంటే గుణపంతో పొడిచినట్టుగా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే అబ్బా వాళ్ళని మరలా చూసే భక్తులు ఎంత పెద్ద భక్తులు అన్నట్టుకుంటారు. నోరు తెరిచారంటే భయంకరంగా మాట్లాడతారండి. ఎంత ఘోరంగా మాట్లాడతారంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి, భార్య భర్తను గురించి, భర్త భార్యని గురించి, సహోదరుడు సహోదరుని గురించి, సహోదరు మరొక సహోదరుని గురించి. అదేంటో మరి, అది సైతాన్ క్రియ అనుకుంటా, అది సాతాను పెట్టేటువంటి ఒక సమస్య. దూషణ మాటలు సాతానికే ఉండేది. నేను పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలు కూడా చెప్పాను. వెంటనే వచ్చి దేవదూతలు నోరు తెరవకుండా కట్టివేసి వెళ్ళిపోయింట. ఎవడైనా మిమ్మల్ని దూషణ మాటలు మాట్లాడుతుంటే దేవదూత నోరు కట్టేస్తుంది. ఎవడైనా మిమ్మల్ని కృంగదీసే మాటలు మాట్లాడుతుంటే, కుటుంబాలను విడగొట్టే మాటలు ఉంటాయి కొన్ని, కుటుంబాలు విడగొట్టే మాటలు, అత్త కోడల మీద, కోడలు అత్త మీద దూషణ మాటలు. నీ అంతు చూస్తానంటది ఊరికే అత్తమ్మ. ఉంటారు అట్లా అత్తమ్మలు కూడా ఉంటారు. నీ అంతు చూస్తానంటది ఈ కోడలు. మౌనంగా ఉంటే అత్తమ్మ నోటిని దేవదూతలు కట్టేస్తాయి. నువ్వు మౌనంగా లేవనుకో, నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తానుకో, నీ నోరు కట్టేస్తాయి. ఏమంటే జాగ్రత్తగా, నోరు ఉందని పారేసుకొని మాట్లాడొద్దు. అర్థమవుతుందండి నేను చెప్పే మాటలు? గట్టిగా అల్లులే చెప్పండి ఒకసారి. నోరుందని మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడుతుంటారు. భర్తని ఏది పడితే అది మాట్లాడుతుంటారు. కొంతమంది లారీ కింద పడిపోతే బాగుంటుంది,
కాళ్ళు ఇరిగితే బాగుంటుంది, ఇటు పచ్చడైపోతే బాగుంటుంది అంటారు కొంతమంది. ఏమండి అంత బాధ ఏమేసింది? ఒక్క 5 నిమిషాలు ఓపిక ఉండు, పోరా పో, ఆశ్రమైపోతావు పో అంటుంటారు భర్తను పట్టుకుని. వాడు తాగుపోతాడు. ఈ మాటలు అర్థం కావు తాగిన మత్తులో. తాగకపోతే చాలా మంచోడు. భర్తలు కూడా అలాగే మాట్లాడుతుంటారు భార్యల్ని. నోరు ఉంది కదన్నా పడేసుకోవద్దు, దేవదూతలు వస్తాయి నోటిని కట్టేస్తాయి. నీ యథార్థ ప్రవర్తనను బట్టి నీ శత్రువుల నోళ్ళు కట్టేస్తాయి దేవదూతలు. ఆమేన్. నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ యథార్థ ప్రవర్తనను బట్టి నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళ నోళ్ళని దేవదూతలు కట్టివేస్తాయి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రి వచ్చి నా దగ్గర చాలా బాధపడ్డాడు. ఆయన పై ఆఫీసర్ భయంకరంగా మాట్లాడతాడంట. ఎప్పుడైనా కొంచెం ఆలస్యం అయితే భయంకరంగా తిడతాడంట, బూతు మాటలు. పై ఆఫీసర్ నేను క్రైస్తవుడు అని తెలిసి ఇంకా తిడతాడంట. నాకు చెప్పి ఏడ్చేశాడండి ఆ తండ్రి. నా అంత పిల్లలు ఉంటారు ఆయనకి. తండ్రి ఏడ్చాడు, ఆయన ఉద్యోగంలో సమస్యగా ఉందని ఏడిస్తే నాకు చాలా బాధ వేసింది. అన్నయ్య, నువ్వు దేవుని నమ్ము, నీకు విరోధంగా మాట్లాడిన వాళ్ళ నోళ్ళు కట్టేస్తాడు, వాళ్ళని కంటికి కనపడి నువ్వు దేవుని నమ్ము చాలు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను అన్నయ్య. పో, నీ కన్నీళ్ళని దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. పో, ఇక నిన్ను దూషించేవాడు ఉన్నాడు పో అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యం చెప్పి వచ్చానండి. మరుసటి వారానికి ఆ పై ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడండి. అక్కడ లేడు ఆయన, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. వెంటనే పేపర్లో న్యూస్ కూడా వచ్చింది. నా హృదయం ఎంత ఉప్పొంగిందంటే అంత ఉప్పొంగింది. టార్చర్ కొంతమంది, మాటలతోనే టార్చర్ కొంతమంది. ఒక్కొక్క ఆమె భూమికి జానడే ఉంటుంది, భర్త 6.5 అడుగులు ఉంటాడంట, గజగజలాడిస్తుంటుంది. కొసా అంటది భర్తను పట్టుకొని. ఇక ఆడు చెప్పినట్టుగా కూర్చోవాలి. మా పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ఇల్లాలకి చెప్పాడంట విషయం. అమ్మ ఇట్లా మరి సమస్య ఉంది, ప్రార్థన చేస్తానులే, ఏం కాదు అని చెప్తే భర్త వచ్చి ఏంటి అన్నయ్య అన్నాడంట. నాకు చెప్పేలే అంతా, నేను చెప్తాలే నీకు, పోయి పాస్టర్ గారు ఏంటో చెప్తాడు కదా, నాకు కూడా అర్థమైంది, నాకు తెలుసుగా, నాకు చెప్పాడు కదా, నువ్వు మౌనంగా ఉండు. పాస్టర్ గారు ఏంటి విషయం? కూర్చోనేవా అన్నదంట భర్తని భార్య. ఆ మనిషి చూస్తే భూమికి జానడే ఉంది, పొట్టిది, 6.5 అడుగులు ఉన్నాడు భర్త, వాడిని గజగజలాడిస్తుంది. కొంతమంది నోరు ఉంటుందండి, పో, మామూలుగా ఉండదు. కొంతమంది భర్తలు ఎట్లాంటి వాళ్ళు తెలుసా అండి, భార్యని ఇంట్లో పెట్టి తాళం వేసుకొని వెళ్తుంటారు నాకు తెలియనట్టుగా. మరలా ఒక ఆయన ఊరికే మా ఇంటికి రా అన్నయ్య, మా ఇంటికి రా అన్నయ్య అంటుంటే నాకు ప్రభు ప్రేరేపించు, సడన్గా ఇంటికి వెళ్ళా, ఇంటికి తాళం వేస్తున్నారు. ఫోన్ చేశా, ఆంటీ ఉంటుంది ఇంట్లో అన్నాడు. మరి తాళం వేసారా బాబు అంటే, అన్నయ్య ముందు గేటు తాళం వేసి ఉంటుంది, వెనక ఒక గేట్ ఉంటుంది, వెనక ఒక డోర్ ఉంటుంది, అట్నుండి వచ్చి ఆంటీ తాళం తీస్తుంది అని చెప్పాడు. మరలా ఇద్దరు భక్తులు, ఇద్దరు చర్చికి వస్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. అబ్బో, ఇక అన్ని రాసుకొని పూసుకొని అన్నీ చేస్తుంటారు. ఇక భార్య నమ్మడు, తాళం వేసుకొని వెళ్తాడు. మరలా ఇంటికి నేను వెళ్ళాలంటే అంటే ఆయన ఎప్పుడన్నా వస్తే ఫోన్ చేసిరా అని అర్థం దానికి. భార్య నమ్మని భర్తలు, భర్త నమ్మని భార్యలు ఒకరిని గురించి ఒకరు మాట్లాడుకోండి. వద్దు, ఇలాంటివి వద్దు. నువ్వు నోరు ఎక్కువైందంటే దానియేలు అంటున్నాడు, దేవుడు తన దూతను పంపి నోటిని కట్టేశాడని. నీకు విరోధంగా నీ పై ఆఫీసర్లే కావచ్చు, లేకపోతే నీ కింద ఉన్న ఆఫీసర్లే కావచ్చు, నువ్వు భక్తి చేస్తున్నావు అని నీకంటే కింద ఉన్న వాళ్ళే కావచ్చు, లేకపోతే నీతో ఉన్న వాళ్ళే కావచ్చు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారా, దేవదూతలు పంపి వాళ్ళ నోళ్ళు కట్టివేసి దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. నీ ప్రయాణం అంతట్లో దేవుడు తన దూత నుంచి నిన్ను కాపాడునుగాక. నీ పరిచర్యలో దేవుడు నిన్ను కాపాడునుగాక. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడునుగాక.
మీ పిల్లలకి దేవుడు తన దూతలని తోడుగా ఉంచునుగాక. ఆమేన్. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. యెహోవా నీ వాత్సల్యమును నాకు దూరం చేయవు, నీ కృపా సత్యములు నన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని లెక్కలేనన్ని నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషాలు నన్ను తరిమి పట్టుకొని ఉన్నాయి. నేను తల ఎత్తి చూడలేని పరిస్థితి. నా దోషాలు, నా సమస్యలు నన్ను తరుముతూ ఉన్నాయి. నేను తల ఎత్తి చూడలేనంతగా నా సమస్యలు నన్ను ఎదుర్కొంటున్నాయి. నా తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని సమస్యలు. తల వెంట్రుకలు ఎవరైనా లెక్కిస్తారండి? ఎవరు లెక్క పెట్టలేరు. ఎవరి వల్ల కాదు కూడా. నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి నాకు. ఒకవేళ అన్ని సమస్యలతో నువ్వు మందిరానికి వచ్చావా, ఆయన కృపా సత్యములు నిన్ను వాటి నుంచి విడిపించి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ సమస్యలు నిన్ను తరుముతున్నాయా? నీ దోషాలు నిన్ను తల పైకెత్తుకోలేనట్టుగా చేస్తున్నాయా? నీ దయావాత్సల్యం ఎన్నటెన్నటికి కృపా సత్యములు నన్ను కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. శబ్దమా గట్టిగా. కృపా సత్యములు కాపాడునని సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది. కృపా సత్యములు రాజును కాపాడుతాని 20వ అధ్యాయం 28వ వాక్యంలో సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. కృపా సత్యములు నన్ను, మనం ఆరాధించే దేవుడు నీ వాత్సల్యం. 40వ కీర్తనలో 11వ వాక్యంలో ఏమని రాయబడింది? మరొకసారి చదవండి. పై వాక్యాలు 11వ వాక్యంలో, యెహోవా నీ వాత్సల్యం అంటే తల్లి తన పిల్లల పట్ల వాత్సల్యం చూపినట్లుగా నీ వాత్సల్యం నాకు దూరం చేయకుండా నీ కృపా కనికరాలు, నీ కృపా సత్యములు ఎన్నటెన్నటికి నన్ను కాపాడుతూనే ఉన్నాయి. ఏ సమస్యల్లో కాపాడి నా సమస్యలు నాకు అధికమైపోయాయి. అలాగే అవి నన్ను తరుముతున్నాయి. అవి నన్ను తలెత్తుకోకుండా చేస్తున్నాయి. మించి ఉన్నవి. నా హృదయం అధైర్యపడి ఉంది అని ప్రార్థన చేస్తున్నాడు. ఓ ప్రక్కన చెప్తున్నాడు కృపా సత్యాలు ఎన్నటి కాపాడుతాయి. ఈరోజు వరకు నేను కాపాడబడుతున్నానంటే కేవలం దేవుని కృపా సత్యం, దేవుని దయ వాత్సల్యం. ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని అవమానాలైనా రాని, సమస్యలు తరమని. కొన్నిసార్లు కొన్ని మాటలు వింటున్నప్పుడు అవి మనల్ని తరిమినట్టుగానే ఉంటాయి. కొన్ని సమస్యలు మనల్ని తరుముతున్నట్టుగా ఉంటాయి. మనల్ని నెమ్మదిగా ఉండలేవు, కుదురుగా కూర్చొని మనల్ని అటు ఇటు పరిగెత్తిస్తుంటాయి సమస్యలు. అవి అనుభవించిన వాళ్ళకి తెలుసు. ఓ సమస్య వస్తే ఉండలేము నెమ్మదిగా. వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కుదురుగా ఉండనివ్వు కొన్ని సమస్యలు. పెట్టుకున్న పెళ్ళి ఆగిపోతుందని చెప్పారు అనుకోండి, ఆ తండ్రికి సమాధానం ఉంటుందండి. ఆ సమస్య తరుగుతుంది. ఒక్క చోట ఇంటి వారిని కూర్చొనివ్వదు. ఒక ఇంట్లో ఇలాగే సమస్య వస్తే పోయి చిన్న ప్రార్థన చేసామండి. ప్రార్థన చేసాం, అందరం ఉపవాస ప్రార్థన చేసాం. అద్భుతంగా దేవుడు ఆ సమస్య నుండి విడిపించాడండి. హల్లెలూయా. అది నీ పిల్లల సమస్య కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు కావచ్చు. తరుముతా ఉంటే ఆయన దయా వాత్సల్యం నీకు దూరం చేయకుండా కృపా సత్యములు నీకు తోడుగా ఉంచి, దేవుని కృప మనకు తోడుగా ఉండి, సత్యమైన దేవుడు మనకు తోడయండి మనలని కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృప గలవాడు, దయా వాత్సల్యం గలవాడు. ఆయన వాత్సల్యం నీకు దూరం చేయడు.
చంటి బిడ్డ పట్ల తల్లి చూపు ప్రేమని వాత్సల్యం అంటారు. వాత్సల్యానికి ఫుల్ మీనింగ్ ఏంటంటే చంటి పిల్లల పట్ల చూపే ప్రేమ. ఇంచుమించు వాడు పెరిగి పెద్దవాడైదాకా తల్లి ఎంత వాత్సల్యం చూపిస్తుందండి. వాడు ఎలాంటి పనులు చేసినా వాత్సల్యం చూపుతూనే ఉంటుంది తల్లి. దేవుడు ఒక తల్లి వలె ఉండి తన దయా వాత్సల్యాన్ని చూపి, ఒక తండ్రి వలె ఉండి ధైర్యపరిచి మిమ్మల్ని కాపాడునుగాక. ఆయన కృపా సత్యాలు మీ వెంట ఉండునుగాక. ఆయన కృపాక్షేమాలు మీతో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సమస్యలను వెంటాడినా, ఎన్ని సమస్యలను తరిమినా, ఎన్ని అవమానాలు తలెత్తుకోకుండా చేసినా వాటి నుంచి విడిపించి తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్న సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడని నేను నమ్ముతున్నా. ఈ దేశం కావచ్చు, దేశంలో ఉన్న ప్రజలు కావచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, ఎన్నో సమస్యల్లో పడిపోయి ఉంటే దేవుడు పైకి లేవనెత్తి వాటి నుంచి విడిపించి కాపాడునుగాక. హల్లెలూయా. పక్షిరాజు వలె దేవుడు తోడైండి కాపాడునుగాక. ప్రధాన దూతగా దేవుడు తోడైండి కాపాడునుగాక. దయావాత్సల్యము గల తల్లిగా తండ్రిగా ఉండి దేవుడు నిన్ను కాపాడునుగాక. మనలని కాపాడునుగాక. తరుముతున్న సమస్యలను విడిపించునుగాక. తల ఎత్తుకోకుండా చేసి శోధనల నుంచి విడిపించునుగాక. నేను నిన్ను కాపాడేదను. ఆమేన్. హల్లెలూయా. విశ్వసించండి, నమ్మండి. ఈ వాగ్దానం మనందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. అందరూ చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరు చక్కగా నిలువు మోకాల మీద ఉండి మోకరించి ప్రార్థన చేస్తారు. మాసములో ఈ జూన్ మొదటి పునరుద్ధానపు దినమందు ప్రభా మా ఒక్కొక్కరిని మీ సన్నిధిలో సమకూర్చి మీ సన్నిధిలో స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. ఎందరికో లేని భాగ్యము ప్రభా మా బిడ్డలకును మాకును మీ సన్నిధిలో ఈ విధంగా స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. మీ సన్నిధిలో ఒక్కొక్కరిని పునరుద్ధానపు బలము చేత మీరు నింపినందుకై మీకు స్తుతిస్తున్నాం. యేసయ్యా, మీ వాక్కులు ప్రత్యక్షపరిచి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన వాక్కును బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. ఆయా హాని కలగకుండా నేను నిన్ను కాపాడేదునని మీరు తెలియపరిచిన వాక్కును బట్టి స్తోత్రము తండ్రి. మీరు కాపాడే దేవుడు అని వాగ్దాన పూర్వకంగా మీరు తెలియపరిచిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. అయ్యా, పక్షిరాజు ఎగురుచు తన పిల్లలను ఏ రీతిగా కాపాడుకుంటుందో ఆ రీతిగా మా ఒక్కొక్కరిని మీరు కాపాడుతూ ఉన్నందుకై స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డని మీరు కాపాడండి అయ్యా. ఇజ్రాయేలు ప్రజలను ఎత్తుకొని మోసి ఉన్నారని మీరు తెలియపరిచారు తండ్రి. మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని కాపాడాలంటే మీ ఆజ్ఞలను, మీ మాట విని, మీ వాక్యాన్ని అనుసరించుకొని నడవాలని మీరు తెలియపరిచారు. యేసయ్యా, మా బిడ్డలందరినీ ఈ దినాలలో మీరు ఎత్తుకొని మోసి నాయన పక్షిరాజు తన పిల్లల్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నాడు ఆ రీతిగా మా బిడ్డలందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం. కోడి తన బిడ్డలను రెక్కల చాటున ఏ రీతిగా దాచుకొని కాపాడుతుందో ఆ రీతిగా మా బిడ్డలందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఎవరికి హాని కలగకుండా యేసయ్య ఈ మాసమంతా మీరు కాపాడండి తండ్రి. మీకు స్తోత్రం. దేవదూతను పంపించి ప్రభా మీరు కాపాడే దేవుడు అని మీరు తెలియపరిచారు తండ్రి. చిన్నపిల్లలను మీరు కాపాడండి యేసయ్య. దేవదూతలను వారి చుట్టూ నిలుపుతారని మీరు తెలియపరిచారు యేసయ్య. చిన్నపిల్లలకి ఎవరికి ఏ హాని కలగకుండా ఈ దినాలలో మీ రక్తపు కోటలో ప్రతి బిడ్డను మీరు భద్రపరచండి. వారిని దేవదూతలను పంపించి కాపాడమని వేడుకుంటున్నాం. ఎలాంటి వైరస్, ఎలాంటి బలహీనతలు తరికి రాకుండానట్లుగా మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రం నాయన. వాత్సల్యతను అనుగ్రహించే దేవుడు అని మీరు తెలియపరిచారు. కృపా వాత్సల్యతను ప్రతి బిడ్డ మీద నిలపండి. మీ కనికరమును మీరు నిలపండి యేసయ్యా. మీకు స్తోత్రం. మీ దయను మీరు నిలపండి. ఎందరైతే నిందల అవమానాల చేత కృంగిపోతున్నారో కృపా వాత్సల్యతను బట్టి వారిని కాపాడి విడిపించి సహాయము చేయమని వేడుకుంటున్నాం. సర్వశక్తిమంతుడా, ఈ మాసంలో తెలియపరిచిన వాగ్దానాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం యేసయ్యా. మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. మీరు కాపాడుతానని సెలవిచ్చారు. మా బిడ్డలను అన్ని విషయాల్లో మీరు కాపాడండి. దేవదూతలను పంపించి కాపాడమని వేడుకుంటున్నాం. ఎవరికి ఏ హాని కలగకుండా మీరు కాపాడండి యేసయ్యా. మీకు స్తోత్రం. అన్ని
విషయాలు మీరు తోడుగా ఉండండి. ఈ మాసం అంతా బిడ్డలకి ఏ హాని కలగకుండా, ఎలాంటి రోగాలకి గురి కాకుండా, ఎలాంటి బలహీనతలకు గురి కాకుండా మీరే కాపాడుతూ ఉన్నందుకై మీకు స్తుతిస్తున్నామయ్యా. చెప్పబడిన వాక్కులు ప్రతి ఒక్క హృదయాలు స్థిరపరచండి యేసయ్యా. వాగ్దాన్ని చేత పట్టుకుని ఎల్లప్పుడు స్తుతించుచు వాగ్దాన్ని స్వాతంత్రపరచుకోవడానికి కృపద ఇచ్చేమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని విత్తిన మీ సేవకును కూడా మరింతగా పరిచర్యలో వాడుకోనండి యేసయ్యా. చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.